హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు తులసి డైలీ వ్లాగ్స్. నేను మీకు నిన్న చూపించాను కదా గులాబీ మొక్క గుత్తులు గుత్తులుగా పువ్వులు పూయాలంటే ఏం చేయాలని. ఈరోజు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. నేను మొక్క కొన్న స్టార్టింగ్లో ఒక 2 పువ్వులు ఉండేవి. మొక్కకి అందంగా ఉంది కదా అని తీసుకున్నాను. కొన్న ఒక నెల రోజులకి కొమ్మలన్నీ వాడిపోయి ఇలాగా ఎండిన కొమ్మల్లాగా అయిపోయాయి. ఆకులు కూడా ఎండిపోయేవి. ఇలా ఎండిపోయిన ఆకులు వాటిని శుభ్రంగా నాకు తెలిసిన గార్డెన్ టిప్స్ తోటి నీట్గా కట్ చేసి మీదన టిప్స్ని కూడా సిజర్తో కట్ చేసుకున్నాను. ఇలా ఎండిన ఆకులన్నీ తీసి మొక్క మొదట్లో మట్టిని లూజ్ చేసుకునేదాన్ని. గట్టిపడిపోయిన మట్టిని లూజ్ చేసుకొని ఇలా నెలకు ఒకసారైనా మొక్క మొదట్లో మట్టిని లూజ్ చేసుకుంటూ ఉంటే మొక్కకు నీరు బాగా అంది పువ్వులు బాగా పోస్తుంది. నెక్స్ట్ మన కిచెన్లో వేస్టేజ్ ఉంటుంది కదా, ఆనియన్ పీల్స్ అండ్ బనానా పీల్స్, నెక్స్ట్ ఎగ్ సెల్స్, ఇవన్నీ కూడా మొక్క మొదట్లో కనీసం వారానికి ఒకసారో 2 సార్లు అయినా సరే వేసుకునేదాన్ని. ఇలా వేసుకోవడం వల్ల మొక్క ఒక నెల రోజుల్లో చిగురు రావడం స్టార్ట్ అయ్యింది. ఒక 2 మంత్స్కి మొక్క నిండా మొగ్గలు వచ్చాయి. తర్వాత మొక్కకు ఏమైనా పెస్ట్ పడుతుందని మీకు డౌట్ వస్తే ఇలా మగ్గిన అరటిపండ్లు తెచ్చి మొక్క మొదట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా నల్లగా పెయిన్ టైప్ పురుగు కానీ ఏమన్నా పడితే మొగ్గకి ఇలాగ పుల్లగా ఉన్న మజ్జిగను తెచ్చి మొక్క మీద చల్లుకోవాలి. చల్లుకుంటే ఆ నల్లగా ఉన్న పెయిన్ టైప్ పురుగు ఒక 2 రోజుల్లో చనిపోయి పడిపోద్ది. ఇలాగే మొక్క చూశారు కదా, ప్రతి కొమ్మకి చిగుర్లు వచ్చి కొమ్మకి మొగ్గలు వచ్చాయి. ఇంకా అక్కడక్కడ ఉన్న కొమ్మలకు కూడా చిగుర్లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇలా కొమ్మకి మొగ్గలు వచ్చి పువ్వులు రావడం, పువ్వులు ఎక్కువ పూస్తున్నాయి. మీ గులాబీ మొక్కలకు కూడా ఇలాగే చేసుకొని బాగా పువ్వులు పూచేలాగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, గులాబీ మొక్క గుత్తులు గుత్తులుగా పువ్వులు పూయాలంటే ఏం చేయాలో చూపించాను కదా. నేను చెప్పిన విధంగా చేసుకొని మీ మొక్కలు కూడా కాపాడుకోండి. నెక్స్ట్ ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు రావాలంటే నా వీడియోస్ని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మొక్క ఇలాగే గులాబీ మొక్క, ఇది లైట్ బేబీ పింక్ అనమాట. చిన్న పువ్వులు పోస్తుంది. ఇది చిన్న రోజెస్ టైప్ వస్తుంది. ఇది కూడా ఆకులు ఎండిపోయి కొమ్మలు కూడా ఎండిపోయినట్టు అయిపోయింది. చూసారు కదా ఎలా ఎండిపోయిందో. ఆ ఎండిన కొమ్మలన్నీ ఇరిచి ఈ మొక్కకు కూడా అలాగే కిచెన్ వేస్టేజ్ చేస్తూ మజ్జిగ అది చల్లుకుంటే ఇప్పుడు చూసారు కదా ఎలా చిగుర్లు ఎలా వచ్చాయో. ఆ చిగుర్లు వచ్చి మొగ్గ కూడా వస్తుంది. ఇలా కిచెన్ వేస్టేజ్ మొదట్లో వేసుకుంటే మొక్క ఒక 15 రోజులు, నెల రోజులకి పువ్వులు బాగా పూస్తుంది. ఈ మొక్క పువ్వులు పూసాక మీకు చూపిస్తాను. ఇదిగో మొగ్గ వస్తుంది చూడండి ఈ మొక్క కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.